సార్ ఈ రోజున గౌడ కులస్తులుగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే చెప్పాడో గౌడ కులస్తులందరినీ కూడా ఆర్థికంగా నిలదొక్కునేలాగా ఎన్నో మేము తీసుకొస్తాం కొత్త కొత్త విధానాలు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గౌడ కులస్తులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి 10% ఈ మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో వైన్ షాపుల్లో 10% వాళ్ళకి ఇది ఇవ్వడం కానివ్వండి, తర్వాత కట్టేటువంటి దానిలో సబ్సిడీ 50% సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, ఇలా ఒక జీవో 13ని తీసుకొచ్చి మీ అభ్యున్నతి కోసం ఆయన పోరాడుతుంటే, ఈరోజు అసలు జీవో 13 రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్తున్న సందర్భం ఎలా చూడాలి సార్? ఇది అసలు ఎంతవరకు న్యాయం అంటారు? అవునండి. న్యాయం అంటే ఆయన చేసేది న్యాయమైతే, హ్మ్. ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసేది న్యాయమైతేనో, చెప్పిన న్యాయమైతేనో, అతనుకున్న న్యాయం అనేది తెలిస్తేనో ఏదైనా అనుకోవచ్చు. హ్మ్. అతనికి ఏమీ తెలియదు కాబట్టి హ్మ్. ఏదైనా అంటాడు, ఏదైనా చేస్తాడు. హ్మ్. కరెక్ట్‌గా చివరికొచ్చేపాటికి ఫైనల్‌గా అతను ఏమి చేసేది ఏమి ఉండదు. ఒక ఇది చేయడం తప్ప జనాలను ఏదో ఇది చేసి, పిచ్చోళ్ళని చేసి నేను అది చేస్తాను, ఇది చేస్తా చూపించడం తప్ప ఏమీ లేదు. హ్మ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందండి. హ్మ్. 10% రిజర్వేషన్ ఉంది. హ్మ్. 340 షాపులు ఇస్తున్నారు. అవును. దానికి ఇప్పుడు బ్రీడింగ్ ఏసుకోమంటున్నారు. వాళ్ళు చేసుకోమంటున్నారు. రేపు 7 తారీఖు లాటరీ అంటున్నారు. ఇస్తామంటున్నారు. అవును. దానిలో ఇబ్బందేముంది? వాస్తవంగా ఏంటంటే ఈ బీసీ అంటే గౌడ కులం వస్తది కాబట్టి, అవును. ఆ గౌడ కులం అనేది ఎంతో కొంత బ్యాకప్ చూసుకొని షాపు ఏదో వచ్చి రూ. 10 సంపాదించుకుంటాడు. అవును. అతను నిలదొక్కుకుంటాడు. హ్మ్. ఎక్కడ మళ్ళీ పోటీ అవుతారేమో బీసీలు. హ్మ్. ఇప్పటికే ఓసీలు పోటీ ఉన్నారు. హ్మ్. అట్లాగూ ఇట్లాగూ రెడ్డీస్‌కి మళ్ళీ అపోజిషన్ అవుతారేమో బీసీలు అని చెప్పి వీళ్ళని కూడా ఏదో రకంగా అణగదొక్కడం కోసం చేయడం తప్ప, హ్మ్. ఇది బీసీల మీద వచ్చిన ప్రేమ కాదు. హ్మ్. అతనికున్న అభిమానం అంతకన్నా కాదు. మరి నా బీసీ, నా నా బీ ఎస్సీ, నా ఎస్టీ అవునండి. అంటాడు నా కదా! బీసీ, నా బీసీ అన్నాడు. నా బీసీ ఏమైంది? అమర్నాథ్ గౌడ్‌ని ఏం చేశారు? హ్మ్. అవును. పెట్రోల్ పోసి కాల్చేశారు. అవును. సినిమా చూసారు తప్ప వీళ్ళేమి ఇచ్చేయలేదే. అవును. కనీసం ఖండించలేదుగా గవర్నమెంట్ వచ్చి. అవును. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్క గురించి మాట్లాడాడు. అతనేం వేరే ఫ్యాక్షనిస్టో, రాజకీయాల్లో ఇంకోటో పాలిటిక్సో మాట్లాడలా. అవును. అవును. వాళ్ళ అక్క గురించి. హ్మ్. వాళ్ళ ఎవడికైనా ఉంటది కదా! మనిషే పుట్టినోడికి. అవును. 10వ తరగతి ఆ పిల్లాడు. 10వ తరగతి విద్యార్థి. ఆ విద్యార్థి గురించి మాట్లాడినప్పుడు హ్మ్. ఇప్పుడు అతను పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. హ్మ్. అప్పుడొచ్చి ఎవరు ఖండించలేదుగా. హ్మ్. అప్పుడేమైంది? బీసీలు అనే వ్యక్తి ఈ రోజున బీసీలు ఇంకా అభివృద్ధి చెందుతున్నారు లేదా గౌడ అవునండి. కులస్తులు ఆ రోజేని బీసీలు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు నీ బీసీలు? ఇవాళ కూడా బీసీలు అభివృద్ధి చెందుతారు. హ్మ్. ఏదో వైన్ షాప్‌లో ఏదో రూ. 10 సంపాదించుకుంటారు, కష్టపడకుండా ఉంటారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కడు కావాలి అని చెప్పి అందరికి ఇచ్చాడు. హ్మ్. ఒక ఎస్సీ, ఓసీలే కాదు, ఆళ్ళే కాదు, ఈళ్ళే కాదు, అందరు డబ్బుండోడే కాదు. అవును. ఈ గౌడ కులస్తులు కూడా కష్టపడుతున్నారు. హ్మ్. మా ప్రాణాలు గాలిలో దీపాలు పెట్టుకుంటున్నాం మేము. అవును. మరి అందరూ అండి మీరొచ్చి ఎక్కండి లేకపోతే. వాస్తవం. ఎవడన్నా ఎక్కండొచ్చి. అవును. హ్మ్. తాళ్ళు పైకి ఎక్కండి. అంటే ఎప్పటినుంచో సరే అంటే ఈ అవునండి. ఈ మా బి కులవృత్తి, మా కులవృత్తి అండి. మా కులవృత్తిని మేము కాదనుకోము. అవును. ఆయన ఏదో, హ్మ్. ఏదో రూపాయి ఎంతో కొంత బ్యాకప్ ఇద్దాము. హ్మ్. పుషింగ్ ఇస్తే ఏమన్నా అవును. సంపాదించుకుంటారు, చేసుకుంటారన్న ఉద్దేశంతో తప్ప అవును. దీని మీద కోటిలో తినకుండా కూర్చో ఎవరు ఉండరు కదా! ఇప్పుడు ఆర్థికంగా పోనీ ఏమన్నా నిలబడ్డారా అంటే అది లేదు. అది ఏదో లేదు ఒక కదా! ఇదివరకు సమాజం అదే చంద్రబాబు నాయుడు గారు సైకిళ్ళు ఇచ్చాడు, హ్మ్. మోకులు ఇచ్చాడు, పాయలు ఇచ్చాడు, కత్తులు ఇచ్చాడు. వచ్చిన కనీసం గౌడ కులం అంటే నీకు దిక్కు లేదు, తెలీదు. హ్మ్. తాడెక్కడ అంటే తెలీదు నీకు. హ్మ్. నువ్వు ఇవాళ వచ్చి రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఎట్టాగండి? హ్మ్. సో అంటే ఇదే పరిస్థితి గనక జగన్మోహన్ రెడ్డి ఇదే పందా ఎళ్తే హ్మ్. బీసీలు నా బీసీలు అనుకునే వాళ్ళు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తారా సార్? ఇంకా నా బీసీలు మొన్నటి దెబ్బతోనే అయిపోతుందండి. ఇంకా బీసీ ఏముంది? హ్మ్. ఎస్సీ ఏముంది? ఎస్టీ ఏముంది? హ్మ్. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? నా బీసీ, నా ఎస్టీ, అంటే నా నాకు ఎస్సీ. ఓటేయలేదు, నాకు వీళ్ళు ఓట్లేయలేదు అనే ఒక ఇది కూడా ఆయనలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అవునండి. బీసీలు ఓట్లేయలేదా? ఓట్లేయలేదు నాకు. బీసీలు ఓట్లేయలేదండి. బీసీలు ఒక్కళ్ళే ఇలా. హ్మ్. కనీసం వాళ్ళ క్యాస్ట్ రెడ్లీలైనా వేయాలిగా. అవును. వాళ్ళైతే 11 సీట్లు ఎందుకొత్తాయి? అవును. రావు కదా! హ్మ్. ఇంకా రావాలి కదా! హ్మ్. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఏదో చెయ్యాలి. గత 5 ఏళ్లలో నిన్ను నమ్మి 151 సీట్లు అప్పుడు అవును ఇచ్చినప్పుడు ఇచ్చారు. ఇదే గౌడ కులస్తులు నమ్మారు, నిన్ను నమ్మి ఓట్లేశారు. అప్పుడే అప్పుడేమన్నా చేశారా? చేసాడా సార్ పోనీ? అప్పుడేసారుగా గౌడాస్ ఏసారు. 150 సీట్లు వచ్చినప్పుడు గౌడాస్థానంలో ఏసారుగా. బీసీలు ఏసారుగా. అవును. ఆళ్ళకేమిచ్చారు? హ్మ్. కనీసం సైకిళ్ళున్నో కట్టుకునే మోకు, పాయ ఏమి ఇవ్వలేదు కదా! హ్మ్. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వంటి సైకిళ్ళు ఇచ్చారు, బిందులు ఇచ్చారు, హ్మ్. మోకులు ఇచ్చారు, పాయలు ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అవును. రిజర్వేషన్ ప్రకారం మీకేదో షాపులు ఇస్తామన్నాడు. అవును. ఎవడో ఒకడు 10 మంది కలిసి అవును. వైన్ చేసుకుంటారండి. షాపులు. ఎవడు ఆడేసుకోపోయినా 10 మంది కలిసి చేసుకుంటారు. అవును. ఏముంది దీనిలో వచ్చిన లాస్ ఏముంది? హ్మ్. కోర్టుకెళ్ళాల్సినంత అవసరం ఏముంది? హ్మ్. సో కోర్టుకెళ్ళడం అంటే ఇది ఒక ఈ చర్యను ఎలా చూడాలి సార్ నిజంగా? అంటే బీసీల మీద పగబట్టినట్టు అనుకోవచ్చా? పగబట్టినట్టుగా కళ్ళకి కనపడుతుంది కదండీ! హ్మ్. అభివృద్ధి చెందినాడు అంటే అడ్డం పట్టం ఏంటి? హ్మ్. పోనీ మేమంటాం పోనీ కాదు. ఇక్కడ మీకు ఉంటున్నారంటే తెలుసుకోవాలి అది కదా! లేదు. మాట్లాడితే అటు ఆయన లండన్ దే ఎళ్తాడు. ఆ! లండన్ నుంచి బెంగుళూరు ఎళ్తాడు. ఆ! బెంగుళూరు నుంచి ఇంకో చాటకెళ్తాడు. హ్మ్. ఇక్కడ తాడేపల్లిలో 3 ఇళ్ళు కట్టా, 7 ఇళ్ళు కట్టా అన్నాడు. హ్మ్. ఇక్కడ అసలు తాడేపల్లిలో లేడు. హ్మ్. ఏం చేద్దామండి ఆ రాజమహల్‌కి? హ్మ్. సో ఎవరు మొత్తం చెప్తారండి? మీదైతే ఇది అన్యాయమే. అన్యాయం కాకపోతే కళ్ళకి కనపడుతుందండి. హ్మ్. ఇప్పుడు మీకు అన్యాయం కాదా? మీరు తెలుస్తున్నారు. హ్మ్. మీరెవరో నాకు తెలీదు. హ్మ్. నేనెవరో మీకు తెలీదు. అవును. నా మోకేదో కట్టుకున్నా చూసారు వచ్చారు. హ్మ్. మీకు అన్యాయం అనిపించట్లేదా? అవును.
వాస్తవం. మరి అది అంతే అండి. అలా ఈరోజు మద్యం షాపులకు సంబంధించి గౌడ కులస్తులకు ఏదైతే సబ్సిడీ కింద కానీ లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్ అంటూ ఇచ్చారో 10% షాపులు అని చెప్పి అవి కూడా చెల్లుబాటు అవ్వకూడదు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్తున్నారంటే అసలు ఏంటి ఆయన బీసీలను బాగుపడకూడదు లేకపోతే బీసీలు నాకు ఓట్లు వేయలేదు ఇదేనా ఎంతసేపు కక్ష? చంద్రబాబు గారు వచ్చిన కాడి నుండి మా గౌడ్ కులం అంతా బానే ఉంది. ఇప్పుడు జగన్ గారు వెళ్ళి ఏదో ఓట్లు అది ఎత్తా ఇది ఎత్తా అంటే మాకు గౌడ్ కులాన్ని కూల్తాకి ఉమ్. నిర్వహించుకుని ఇలా చేస్తున్నాడు ఆయన. మరి నా బీసీ నా SC, అదే నా- బీసీ అదే ఇక్కడ జోగి రమేష్ ని అదే బీసీ ఓడిచ్చారు. ఉమ్. అది అవును. ఎందుకని అంటారు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఏముంది ఆయన చేసే విధానం బట్టి అలా అవుతుంది. అన్యాయాలు అన్యాయం అవన్నీ చేస్తున్నాడు. బీసీ కుర్రోని చంపేసినప్పుడు ఒక బీసీ నాయకుడు ఎవరో మాట్లాడలా. ఒక గౌడ నాయకుడు ఎవరైనా ఎవరో మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఉమ్. అలాగే నడుచుకుంటా పోయింది, అలాగే కప్పడిపోయింది అయింది ఉమ్. ఆ కుర్రోడు. ఇప్పటికైనా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బీసీ కుర్రలో ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఇంకా ప్రోత్సహించకుండా- వాళ్ళని ఎదగకుండా తొక్కేయాలని ఆయన ఆలోచన. ఉమ్. అలా ఆ ఆలోచన బట్టి ఇలా చేస్తున్నాడు అనమాట. మరి జనాల్లో నువ్వు ఇలా చేస్తే జనాలు కూడా నిన్ను మెచ్చుకోరు కదా. మెచ్చుకోరు. ఆ. మెచ్చుకోకపోయినా ఇక ఆయనకి అది ఇబ్బంది ఏం లేదు. గౌడ్ కులాన్ని అన్నది ఉమ్. ఆత్మహత్యకి వస్తున్నాడు ఆయన. ఈ న్యాయమేనంటావు అది? న్యాయం కాదు, ఆ. ఉమ్. సో ఈ కోర్టులో కేసు వేయడం ఎంతవరకు న్యాయం అంటావు? కరెక్ట్ కాదు అది. ఉమ్. అది అయితే కరెక్ట్ కాదు. అసలు ఆయనకి అది సంబంధం లేదు. ఉమ్. అది అవును. ఈ రోజు అది. కూటమి ప్రభుత్వం ఏదో గీత కార్మికులు కూడా బాగుపడాలని వైన్ షాపులు పెట్టుకునే దానికి అవకాశం కల్పిస్తుంటే దాన్ని కూడా అడ్డుపడటం. అది ఒకరు కాకపోతే ఇంకొకరు వేసుకుంటారు ఎవరో ఒకరు. అవును. అంతేగాని దాన్ని వద్దని ఆపుతాక ఆయన ఎవరు? ఉమ్. ఆయనకి సంబంధం లేని ఎవరం కదా అవును. అది. బీసీలు అంటేనే పడనట్టుగా పడనట్టుగా బీసీ ఓట్లు చేస్తున్నారు. వేయలేదు అని